ఎవరికైతే అవసరం ఉందో ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అన్ని విధాలుగా 200 యూనిట్లు, మరీ ముఖ్యంగా విద్యుత్ గతంలో ఒక నెల కరెంటు గట్ట కూడా కరెంటు చేసిన దాఖలు ఉండే. ఈ రోజు పేద బడుగు బలైన అందరూ కూడా 200 యూనిట్లు వస్తున్నాయి. అందరూ కూడా ప్రభుత్వం పట్ల చిరునవ్వు చూస్తారు. రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ నవీన్ యాదవ్కు బ్రహ్మాండమైన రథం పడుతున్నారు. నా పేరు శేఖర్ యాదవ్, శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా. ఇవన్న చైర్మన్ మా రాయన్నర్ నియోజకవర్గం కౌన్సిలర్లు, సర్పంచ్లు అందరం కూడా పెద్ద ఎత్తున దాదాపు 10 రోజుల నుంచి గడప గడపకు డోర్ టు డోర్ ప్రచారం ఇక్కడ చేస్తున్నాం. బ్రహ్మాండంగా దాదాపు 40 నుంచి 50 వేల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. నిన్న ఏదో 5 గంటల కేకే సర్వే అని చెప్పి తప్పుడు వార్తలు సృష్టిస్తారు. గతంలో కేకే సర్వే కూడా ఎన్నో విధాలుగా బొల్టీ పడడం జరిగింది. అదంతా పేమెంట్ సర్వేగా మారింది. కల్వకుంట్ల తారక రామారావు సర్వేగా మారింది. ఆ సర్వేలను కూడా ఎవరు నమ్మేది లేదు. ఎన్నో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు కూడా ప్రజలు పట్టించుకున్నారు. ఇక్కడ 40 సంవత్సరాలు సిరిసెల్లం యాదవ్ గారి కుటుంబాన్ని చూస్తున్నాం, నవీన్ యాదవ్ గారిని చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి కాలనీలో జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న 7 డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా గరీబులకు మేలు జరిగింది కుటుంబం తరపు నుంచి. మా కుటుంబ సభ్యుడు శ్రీశైలం అన్న అంటే మా అన్న, మా పెద్దన్న, మా కాక, మా మామ అన్నట్టు నవీన్ యాదవ్ మా కొడుకు మనమడు అనే విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.